మాటను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాటను సాధిస్తాం సాధిస్తాం. ఎలక్షన్ ముందు సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎలక్షన్ ముందు సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఉపరాష్ట్రపతి ఉప ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ పోలవరం ప్రజల విజ్ఞప్తి. ఈ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పి ప్రాజెక్టుని ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి కూడా ఈ పోలవరంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గము కూడా ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించలేదు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని పనులు చేసుకున్నా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఏ ఒక్కరూ కూడా నేటి వరకు మాట్లాడలేదు. అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లాగా చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నిలబెట్టుకునేటువంటి అవకాశం నేడు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కూడా దీన్ని కొంతమంది నాయకులు దీన్ని తప్పుతో పట్టించి అవకాశం లేని చోట రంపచోడవరాన్ని ఈ పోలవరం పేరుతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రజల్ని మరింతగా నష్టపోయేటట్లుగా ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుకి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసేటట్టుగా నేటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఈ పోలవరం ప్రజలు ఈ రోజున ఈ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ రోడ్డు ఎక్కడమే కాదు, దీని విషయంలో సరైనటువంటి నిర్ణయం అధికారులు కావచ్చు, అధికారులు ఉన్న నాయకులు కావచ్చు తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా మేము దీని విషయంలో ధర్నాలు చేయాల్సి వస్తుంది. ధర్నాలు చేయడమే కాదు, నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. నిరవధిక సమ్మెలే కాదు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలైనా చేసి మా పోలవరానికి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మేము సాధించుకొని పోలవరానికి పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా అన్ని వర్గాలు కూడా మేము ఈ ఉద్యమానికి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా కోటి నమస్కారాలు. పోలవరం ప్రజల తరపున తెలియజేసుకుంటూ మా ఆక్రందనని వినవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు పోలవరం పరిస్థితి ఏంటంటే అగమ్యమైనటువంటి పరిస్థితి. వేలాది ఎకరాలను కోల్పోయాం, నిరాశ్రయం అయిపోయాం, వ్యాపారాలు లేవు, కూలీ లేదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమి లేదు. ఎందుచేతంటే పోలవరం ప్రాజెక్టు అనేది మాకు సమీప గ్రామంలో మేము ఉండబట్టి ఆదిలోనే ఎన్నో త్యాగాలను చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఒక వరం అయితే పోలవరం ప్రజలకు అది ఒక శాపంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2022లో పోలవరం వచ్చిన సందర్భంలో వారు మీ త్యాగాలను గుర్తించాం. మీ యొక్క పోలవరం పోలవరం జిల్లా కేంద్రం యొక్క అవసరం గుర్తించాం. మేము ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే అధికారులకు వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా చేసి పోలవరం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోయిలగూడ మీటింగ్ లో కూడా పత్రికాముఖంగా మీడియా ముఖంగా చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని మేము అందరినీ కూడా శతకోటి నమస్కారాలు పోలవరం ప్రజల తరపున తెలియజేసుకుంటూ కోరుతా ఉన్నాం. ఈ విధంగా మా యొక్క విజ్ఞప్తి వినకపోతే మీ ఈ దీక్షని ఆమాలను చేయడానికి కూడా ఈ రోజు మీ దిగం. దయచేసి అధికారులు ముందుకు వస్తారో, ఎమ్మెల్యే గారు మా మీడియా మాట ముందుకు వస్తారో, వీళ్ళు ఏం చేసుకుంటారో వదిలేస్తారో మేము చూస్తాం. మా యొక్క బాధను తెలియజేస్తాం. మాకు ఎవరి మీద కోపం లేదు, కక్ష లేదు. మా బాధను మీరు తెలియజేసుకోవాల్సిందిగా అర్థం చేసుకోవాల్సిందిగా సమనీయంగా కోరుతా ఉన్నాం. ఈరోజు పోలవరం ప్రజలకు అందరూ కూడా జిల్లా సంస్థ మీదే ఇక్కడ కార్యాచరణ చేసి జిల్లా సమితిగా ఏర్పడి ఈ నిరాహార దీక్షలు ప్రభుత్వానికి ఎన్నపాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ పోలవరం జిల్లా చేస్తానని చెప్పేసి ఆశ పెట్టిందే వీరు ఆల్రెడీ పోలవరం భూసేకరణలో చంద్రబాబు నాయుడు గారి టైంలోని, రాజశేఖర రెడ్డి గారి టైంలోని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని అందరూ కూడా జిల్లా చేస్తాం, మీ కళ్ళల్లో ఆనందం చూపిస్తాం, మీరందరూ ఎంతో త్యాగదనులు అని చెప్పేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా మధ్యలో ఉండగా కూడా చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున
మా పోలవరాన్ని తీసుకెళ్లి రంపచోడవరం జిల్లా చేసి జిల్లా కేంద్రంగా అక్కడ పోలవరం పేరు పెడతానని చెప్పి అనటం హాస్యాస్పదం. ఏలిన నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా విన్నపం ఏంటంటే, పోలవరం ప్రజల తరఫున మేము ఎన్నో త్యాగాలు చేస్తాం. నీ నోటితో మీరే అన్నారు, 4 తపాలు మీరు భూములు ఇచ్చారు, మీ త్యాగాలను నేను మర్చిపోను, మీ త్యాగాలను గుర్తుపెట్టుకొని పోలవరం జిల్లా చేసి పోలవరాన్ని డెవలప్ చేసి మీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు వాగ్దానం చేశారు. 100% ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, మా సమస్యలని తీర్చి మా పోలవరాన్ని జిల్లా చేసి జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి పథంలో చేస్తారని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాం. దానికి కేంద్రంగాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని మన ప్రజెంట్ సీఎం గారు నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు, వ్యతిరేకంగా నినాదాలు చేసే కార్యక్రమాలు చేపట్టి ఈ బంద్ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూనే వస్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ జిల్లా సాధన కోసం జిల్లా కేంద్రంగాను జిల్లా పేరు పోలవరంగాను ఉండేలాగా చేస్తానని హామీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కావున అందరూ కూడా దీనికి సహకరించి ఇది జిల్లాగాను పోలవరం కేంద్రంగాను దానికి ఏర్పాటు చేయించవలసిందిగా అధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.